కళ్యాణ్ రాంపై ఆగ్రహం. ఇక ఇప్పుడు తాజాగా లెజెండ్ అన్న పదం కేవలం పెద్ద ఎన్టీఆర్కి మాత్రమే ఉపయోగించాలని కళ్యాణ్ రామ్ కామెంట్స్ చేసిన నేపథ్యంలో అసలు ఎందుకు అలాంటి టాపిక్స్ టచ్ చేస్తున్నారు అని కళ్యాణ్ రామ్తో బాలయ్య అన్నట్లుగా తెలుస్తోంది. కాసింత కోపంగానే మాట్లాడిన బాలయ్య అనవసరమైన టాపిక్స్ ఎందుకు టచ్ చేస్తావని చెప్పాడట. లెజెండ్ అన్న పేరుతో బాలయ్య సినిమా కూడా చేసి ఉన్నాడు. అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా బాలయ్యను చాలామంది లెజెండ్ బాలయ్య అని అంటూ ఉంటారు. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో లెజెండ్ అనే పదం ఎన్టీఆర్కి తప్ప ఇంకెవరికీ ఉపయోగించొద్దు అని అనడంపై నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ నుంచే డిఫరెంట్ కామెంట్స్ వినిపిస్తున్నాయని తెలుస్తోంది. ఎంత అభిమానులు టాపిక్ తెచ్చినా నందమూరి హీరోల మధ్య విభేదాలు వచ్చేలా మాట్లాడకుండా ఉంటే బాగుండేదేమో. నందమూరి క్లోజ్ సర్కిల్స్ నుంచి ఈ సమాచారం అందుతోంది. బాలకృష్ణ కొంతకాలం, చిరంజీవి కొంతకాలం. బాలకృష్ణ కూతురిని లోకేష్ వివాహం చేసుకున్న తర్వాత నుంచి బాలయ్యకు హరికృష్ణ కుటుంబ సభ్యులకు మధ్య కాస్త గ్యాప్ పెరిగిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్కి టీడీపీలో ప్రాధాన్యతను ఇవ్వాలన్నది హరికృష్ణ అభిమతం. టీడీపీ మళ్లీ నందమూరి వారి చేతుల్లోకి రావాలని కోరుకునే వాళ్లలో హరికృష్ణ, ఎన్టీఆర్లు ముందుంటారు. చంద్రబాబు కూడా అందుకే వీళ్లను దూరం పెట్టేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో హరికృష్ణ, బాలకృష్ణ కుటుంబాల మధ్య కూడా సంబంధాలు బాగా సెన్సిటివ్గా మారిపోయాయి. అలాంటప్పుడు ఎవరైనా సరే కాస్త జాగ్రత్తలు వహించాల్సిందే. ఆ మధ్య కంత్రి సినిమా రిలీజ్ టైంలో టీవీ9 స్టూడియోలో కూర్చున్న ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణలలో నంబర్ 1 హీరో ఎవరు అన్న ప్రశ్నకు చాలా లౌక్యంగా సమాధానం చెప్పాడు. కొంతకాలం చిరంజీవి, కొంతకాలం బాలయ్య బాబాయ్ ఉన్నారని చెప్పాడు. అప్పుడు కూడా నందమూరి వారు చిరంజీవిని నంబర్ 1 హీరో అని అనడమేంటి అని చెప్పి ఎన్టీఆర్తో బాలకృష్ణ చెప్పాడన్న టాక్ ఉంది.